హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ ఛానల్లో వీడియోస్ ఎందుకు రావడం లేదు ఏంటి అనేది. నేను కువైట్కి వచ్చాననే విషయం కూడా అందులో చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను, అలాగే నాకు ఒక మోసం జరిగిందని కూడా అందులో చెప్పాను నేను. ఆ మోసం ఏంటి, నన్ను ఎవరు మోసం చేశారు, నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇక్కడికి వచ్చి అనేది ఇప్పుడైతే మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా కానీ కువైట్కి వచ్చే ఆలోచన ఉన్నా కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు అర్థమయ్యి మీరు కూడా జాగ్రత్త అనేది పడతారు. అండ్ అలాగే మీకు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేకపోయినా కూడా ఈ వీడియోని అయితే దయచేసి షేర్ చేయండి. ఎవరైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒకవేళ యూస్ఫుల్ అవ్వచ్చు, వాళ్ళైనా కనీసం జాగ్రత్త పడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏం చేయలేం ఫ్రెండ్స్, అందుకనే రాకముందే జాగ్రత్త పడాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్, మీకు ఈ వీడియో అవసరం లేకపోయినా కూడా మీ పక్కన ఉన్న వాళ్ళకైనా అవసరం ఉండొచ్చు, వాళ్ళకైతే యూస్ఫుల్ అవ్వచ్చు. దయచేసి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇప్పుడు నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను నేను కువైట్లో. నేను ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నాను, అలాగే నేను ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నాను అనేది మొత్తం కూడా డైలీ అయితే ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇది నేను, ఇది మా నాన్న, ఇది ఒక పర్సన్ అండ్ ఇది ఒక పర్సన్. వీళ్ళిద్దరిలో ఒకరైతే నన్ను మోసం చేశారు. నేను ఆల్రెడీ ఒక ఇంట్లో 4 ఇయర్స్ దాకా వర్క్ చేశాను. వర్క్ చేసి ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత 2 ఇయర్స్ నుంచి నేనైతే వెయిట్ చేస్తున్నా కువైట్కి రావడానికి. వీసా అయితే నాకు 2 ఇయర్స్ వరకు అయితే పుట్టదు ఫ్రెండ్స్. అంతవరకు ఈ 2 ఇయర్స్ నేను ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేస్తూ, ఆల్రెడీ మీకు పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఏం వర్క్ చేస్తున్నాను అనేది. నేనైతే వీసా కోసం ట్రై చేస్తున్నా. అంటే ఈ 2 ఇయర్స్ కాకముందే కువైట్కి వెళ్ళాలి అని చెప్పి ట్రై అయితే చేస్తున్నా. నాకు తెలిసిన వాళ్ళకు వీళ్ళకు అని వీసా కోసం ట్రై చేస్తున్నా. అండ్ అలాగే ఇది మా నాన్న కదా, మా నాన్న కూడా ట్రై చేస్తున్నాడు అనమాట వీసా కోసం. అంటే నాకు వీసా ఇప్పించి కువైట్కి పంపించాలి అనే ఉద్దేశంతో మా నాన్న కూడా నాకు వీసా కోసం అయితే ట్రై చేస్తున్నాడు, అండ్ నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను మా నాన్నకి చాలా చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇతని పేరు హబీబ్. ఇతని పేరు అయితే హబీబ్ అండ్ ఇతని పేరు తాజ్. ఇతని పేరైతే తాజ్. మా నాన్నకి ఇతని ఫ్రెండు, ఇతనికి ఇతని ఫ్రెండ్ అనమాట. మా నాన్న అంటే నాకు అప్పటికి 2 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయినాక ఒక 2 మంత్స్ or 3 మంత్స్ బ్యాలెన్స్ అయితే ఉంది నేను కువైట్కి రావడానికి కావాల్సిన టైంలో. మ్యాక్సిమం 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 3 ఇయర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. అప్పుడు మా నాన్నకి ఇతను ఆల్రెడీ కువైట్లోనో సౌదీలోనో వర్క్ చేశాడు అని చెప్పి మా నాన్నకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అప్పుడు తెలిసిన తర్వాత ఇతను ఏమన్నా నాకు వీసా తీగలుగుతాడేమో అని చెప్పి మా నాన్న వెళ్ళి ఇతనితో చెప్పాడు, మా బాబు ఇలా కువైట్కి వెళ్ళాలనుకుంటున్నాడు, నీకు తెలిసిన వాళ్ళతో ఏమన్నా వీసా తెప్పిస్తావా అని చెప్పాడు. అప్పుడు అలాగే మా నాన్న మా పిల్లోడికి ఇంకా 3 మంత్స్ అయితే టైం ఉంది వెళ్ళడానికి, ఈలోపు ఏమన్నా వీలవుతుందా అని చెప్పి అడిగాడు. అడిగిన వెంటనే ఇతను ఏం చెప్పాడు, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, అతను వాస్తా మీద వీసా అయితే తీస్తాడు అని చెప్పాడు. అంటే వాస్తా అంటే ఇక్కడికి ఇలా టైం అవ్వకముందే రావడానికి ఒక కువైటీ వ్యక్తి నుంచి నాకు అతనే కావాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అయితే తీసుకొని పిలిపిస్తాడు అని చెప్పి ఇతను మా నాన్నకైతే చెప్పాడు. అది నమ్మిన మా నాన్న నాకు కాల్ చేసి ఇది పరిస్థితి, నీ ఉద్దేశం ఏమి అని చెప్పి అడిగాడు. నేను అప్పటికే 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా.
2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. అండ్ అలాగే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. చాలా ప్రెషర్ ఉంది. సో ఎప్పుడెప్పుడు నేను కువైట్‌కి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఇలాంటి ఇతను వ్యక్తి నాకు ఇలాంటి ఆఫర్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. అంటే నేను ఒక 3 మంత్స్ ముందే కువైట్‌కి వెళ్ళొచ్చు కదా! త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్‌కి కొంచెం సొల్యూషన్ అయితే దొరుకుతుంది అని చెప్పి నేను ఆశపడి మా నాన్నగారికైతే ఓకే అని చెప్పాను. వీసాకు నాకు ఓకే. అలా వాస్తా మీద వెళ్ళడం అయితే నాకు ఓకే అని చెప్పాను. సో అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, అలా వీసా వాస్తా మీద తీసి ఇవ్వాలంటే 45,000 ఖర్చు అవుతుంది అని చెప్పాడు మా నాన్నకి. సో 45,000 అయినా ఓకే, మేమైతే కువైట్‌కి వెళ్ళాలి అని చెప్పి నేను మా నాన్న ఇతనికైతే చెప్పాము. ఈ హబీబ్ అనే వ్యక్తికైతే చెప్పాము. సో ఇతను ఏం చెప్పాడు, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఇలా తీస్తానని చెప్పి 45,000 డిమాండ్ చేశాడు. మేము కూడా దానికి ఓకే అని చెప్పి అన్నాము. సో దాని తర్వాత ఇతను ఒక 20,000 అడ్వాన్స్గా ఇమ్మని చెప్పాడు. అంటే మనం ముందుగానే అమౌంట్ ఇస్తే అతను కొంచెం త్వరగా అయితే వర్క్ మనకు చేస్తాడు, లేదంటే లేట్ అవుతుంది అని చెప్పాడు. సో నేను వర్క్ చేసిన అమౌంట్ కానీ మా నాన్న వర్క్ చేసిన అమౌంట్ కానీ ఎలాగో అలాగ అడ్జస్ట్ చేసి ఒక 20,000 అయితే ఇతనికి ఇచ్చాము. ఈ హబీబ్ అనే వ్యక్తికి అయితే ఇచ్చాము. సో దాని తర్వాత సుమారు ఒక 2 వీక్స్ అయిపోయింది. అయినా కూడా మాకు వీసా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు ఇతను. సో ఒకరోజు నేను మా నాన్న ఇద్దరం కలిసి ఇతన్ని అడిగితే, మన పిల్లాడి పేరు ఇలా వీసా కంపెనీలో అయితే ఇచ్చాము, వాసా కూడా ఓకే చెప్పేశారు వాళ్ళు. సో ఒక 1 మంత్లో అంతా వీసా వచ్చేస్తుంది అని చెప్పారు. 1 మంత్ కూడా లేదు, ఒక 1 ఆర్ 2 వీక్స్లో వచ్చేస్తుంది అని చెప్పాడు. సరే అని చెప్పి నేను మా నాన్న ఇద్దరము వెయిట్ చేస్తున్నాం. సో 1 ఆర్ 2 వీక్స్ అయిన తర్వాత ఇతను ఏం చెప్పాడంటే, మాకు ఆ కువైట్ వ్యక్తి ఇతని పాస్పోర్ట్ అంటే నా పాస్పోర్ట్ అయితే చెక్ చేశాడు. ఇంకొక 2 మంత్స్లో టైం అయితే అయిపోతుంది. సో ఆ 2 మంత్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎలాంటి వాస్తవం లేకుండా తనైతే అయితే పిలిపించుకుంటాము. ఇంకొక 2 మంత్స్ వెయిట్ చేయమని చెప్పండి అని ఇతను మా నాన్నకు చెప్పాడు. మా నాన్న నాకు చెప్పాడు. సరేలే 2 ఇయర్స్ అయితే వెయిట్ చేశాను కదా, ఇంకొక 2 మంత్స్ వెయిట్ చేయలేనా ఏంటి అని చెప్పి నేనైతే ఓకే చెప్పేశాను. సో ఈ 20,000 అతని దగ్గరే ఉన్నాయి. అడ్వాన్స్కి ఇచ్చిన 20,000 అయితే అతని దగ్గరే ఉన్నాయి. సో దాని తర్వాత 2 మంత్స్ తర్వాత అయితే మేము ఈ 2 మంత్స్లో సో ఓకే, నాకు కువైట్లో ఒక హౌస్ అయితే ఫిక్స్ అయ్యింది. నేను వర్క్ చేయడానికి ఒక హౌస్ అయితే ఫిక్స్ అయ్యింది. అందులో నాకున్న డౌట్ ఏమి, అందులో ఎంతమంది మనుషులు ఉంటారు, సో నేనైతే వస్తున్నది డ్రైవర్గానే, ఎన్ని కార్లు ఉన్నాయి, అక్కడ ఏం వర్క్ ఉంటుంది, చిన్నపిల్లలని స్కూల్కి తోడుకోబోయే పని ఉంటుందా ఉండదా, ఆ ఇంట్లో ఉండి నేను ఏ మేడంకి అయితే డ్రైవర్గా వెళ్తున్నానో ఆ మేడము ఎక్కువగా బయట తిరుగుతుందా తిరగదా, అంటే ఈ ఇంటి గురించి మొత్తం డీటెయిల్స్ అని నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే ముందుగానే తెలుసుకొని వస్తే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్త పడవచ్చు కదా. సో అందుకని నేను మా నాన్న ఇద్దరం కలుసుకొని ఇతని నెంబర్ అయితే ఇమ్మని చెప్పి అడిగాం. ఈ తాజ్ అనే వ్యక్తికి నెంబర్ అయితే ఇమ్మని చెప్పి మేము ఇతన్ని అయితే ఫోర్స్ చేసాం, హబీబ్ అనే వ్యక్తిని. ఎందుకంటే ఈ తాజ్ అనే వ్యక్తే నాకు ఇక్కడికి రావడానికి వీసా ఇస్తాను అని చెప్పి ఇతని దగ్గర ఒప్పుకున్నాడు అనమాట ఇతను. సో నేను మా నాన్న ఇతని నెంబరు మాకు ఇస్తే మేము డైరెక్ట్గా కాల్ చేసి ఈ ఇంటి గురించి డీటెయిల్స్ అడిగి కనుక్కుంటాము. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నాకు జీతం ఎంత, ఫుడ్ ఎలా, 3 టైమ్స్ ఫుడ్ వాళ్ళే పెడతారా లేదంటే నేను వండుకోవాలా, ఇలాంటి డీటెయిల్స్ అడిగి కనుక్కుంటాము అని చెప్పి ఇతని నెంబర్ అయితే ఇమ్మని చెప్పి చాలాసార్లు 2 మంత్స్లో ఎవ్రీడే అడిగేవాళ్ళం. కానీ ఇతను ఏం చెప్పేవాడు, అతని నెంబరు నా దగ్గర లేదు, మొబైల్లో ఉంది, మొబైల్లో ఎలా చూడాలో నాకు తెలీదు, అది సేవ్ కూడా చేసిన లేదు, నేను ఇంట్లో ఒక చిన్న బుక్లో అయితే రాసుకొని పెట్టుకున్నాను, సో ఇంటికి పోయిన తర్వాత నేను మీకు కాల్ చేసి ఆ నెంబర్ అయితే చెప్తాను, లేదంటే ఈ తాజ్ అనే వ్యక్తి చాలా బిజీ, ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే ఖాళీగా ఉంటాడు, ఆ రోజే నాకు ఫోన్ చేస్తాడు, అది కూడా నైట్ ఎప్పుడు 12కి 1కి అలా కాల్ చేస్తాడు. సో ఇలా అయితే చెప్పుకుంటూ వచ్చేవాడు. ఇతని నెంబర్ అయితే మాకు ఇవ్వలేదన్నమాట. సో 2 మంత్స్ అయితే అయిపోయింది, వీసా అయితే మా చేతికి వచ్చింది. సో ఇది మొత్తం జరగకముందు ఇంకొక వ్యక్తి అయితే ఉన్నాడు ఇక్కడ. ఇతను ఎవరంటే మా మామ. అంటే నేను ఇంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్
4 ఇయర్స్ ఒక ఇంట్లో వర్క్ చేశానని చెప్పాను కదా కువైట్‌లోనే. ఆ ఇంట్లో నన్ను డ్రైవర్‌గా పెట్టింది కూడా, ఆ ఇంట్లో డ్రైవర్ జాబ్ ఇప్పించింది కూడా నాకు మా మామ. సో, నేను ఇలా ఇతని సైడ్ నుంచి ట్రై చేస్తున్నా. అండ్ అలాగే మా మామ సైడ్ నుంచి కూడా ట్రై చేస్తున్నా వీసా కోసం. ఎవరు ముందు వీసా ఇస్తే వాళ్ళ ద్వారా మనము కువైట్‌కైతే వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో నేను మా మామ దగ్గర నుంచి ట్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ దగ్గర నుంచి కూడా ట్రై చేస్తున్నా వీసా కోసం. అంటే ఇతని దగ్గర నుంచి చాలా వరకు మా నాన్న అయితే ఇన్వాల్వ్ అయ్యి ఈ వీసా కోసం అయితే ట్రై చేస్తాడు. నేనైతే డైరెక్ట్గా మా మామ దగ్గర నుంచే వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను మా మామనే ఎక్కువ రిక్వెస్ట్ అయితే చేస్తున్నా, వీసా కావాలి అని. సో 2 మంత్స్ తర్వాత ఇతను హబీబ్ అనే వ్యక్తి నాకైతే డైరెక్ట్గా వీసా అనేది పంపించారు. వీసా వచ్చింది అని చెప్పి పంపించారు. సో దాని తర్వాత వీసా వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, నేను ఇక్కడ కువైట్లో వఫ్రా అనే ఏరియాలో అయితే నాకు వీసా అనేది వచ్చింది. సో నేను ఇంతకుముందు 4 ఇయర్స్ వర్క్ చేశాను కదా, అప్పుడు నేను చూసిన వఫ్రా అనే ఏరియా అంటే ఇక్కడ ఇల్లు అనేది లేదు. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తము గుర్రాలు కానీ, మేకలు, కోళ్ళు ఇలాంటివి సాకేది అయితే అలాంటివి పెంచడము, వాటిని చూసుకోవడము, ఇలాంటి వర్క్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ వఫ్రా అనే ఏరియాలో. అసలు ఇల్లు అనేదే లేదు. ఇక్కడ ఎవరు ఫ్యామిలీలు అనేవాళ్ళు ఉండరు. ఇక్కడంతా పొలాలు, మేకలు, గుర్రాలు ఇలాంటివి అయితే పెంచుకొని ఇక్కడ అయితే వ్యాపారం చేసుకుంటారు. అండ్ అలాగే ఈ వఫ్రా అనే ఏరియా సిటీకి చాలా దూరం. ఈ వఫ్రా అనే ఏరియా నుంచి సిటీకి వెళ్ళాలంటే మినిమం 150 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇలా అన్నమాట. సో నాకైతే తెలిసిన వరకు ఇది ఈ వఫ్రా అనే ఏరియాలో మనుషులు ఎవరు ఉండరు. సో అలాగే ఇక్కడ డ్రైవర్ వర్క్స్ అయితే ఏమి ఉండవు, ఇండ్లు లేవు కదా, ఫ్యామిలీస్ ఎవరు అక్కడ ఉన్నారు కదా అని నాకు ఒక ఐడియా అయితే ఉంది. సో అందుకని నేను వఫ్రా అనే ఏరియా తెలిసిన తర్వాత ఈ వీసా అనే పేపర్ని నేను డైరెక్ట్గా మా మామకైతే పెట్టాను. అప్పటికి మా మామ నా వీసా కోసం ట్రై చేస్తున్నాడు. మా మామకు తెలిసిన వీళ్ళకు అంతా నా పాస్పోర్ట్ కాపీలు పెట్టి, మా పిల్లోడు ఉన్నాడు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అతని దగ్గర కువైట్ లైసెన్స్ కూడా ఉంది, మాకు వీసా కావాలి అని చెప్పి ఆల్రెడీ ట్రై చేస్తున్నాడు. అలాంటి ట్రై చేస్తున్న టైంలో నేను మా మామకు ఆ వీసా అయితే పెట్టి, ఇలా మా నాన్న ఫ్రెండ్ ఒక హబీబ్ అనే వ్యక్తి నాకు వీసా ఇచ్చాడు కువైట్కి రావడానికి, అది వఫ్రా ఏరియా అని చెప్తున్నాడు. సో నువ్వు ఆ వీసాని చెక్ చేసి నాకు ఓకే ఆ వీసా పర్వాలేదు, మంచిగానే ఉంటుంది అని చెప్తేనే నేను కువైట్కి ఆ వీసా తరఫున కువైట్కి వస్తాను, లేదంటే నేను క్యాన్సిల్ చేసుకుంటానని చాలా క్లియర్గా అయితే చెప్పాను. సో అప్పుడు మా మామ దాని వీసాని చెక్ చేశాడో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్. సో మా మామ నాకు చెప్పిన విషయం ఏంటంటే వీసా అయితే ఓకే. అప్పుడైతే నన్ను తిట్టాడు, వేరే వాళ్ళ తరపు నుంచి ఎందుకు, మేము చూస్తామని చెప్పినాం కదా, కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా, 2 ఇయర్స్ వెయిట్ చేసావు, ఇంకో 2 మంత్స్ 3 మంత్స్ వెయిట్ చేయలేవా అని చెప్పాడు. సో నేను అప్పుడు కూడా వెయిట్ చేయడానికి ఓకే. అప్పుడు కానీ ఒకవేళ మా మామ అరే ఈయన తరపు నుంచి వెళ్ళొద్దు, ఇతని తరపు నుంచి వెళ్ళొద్దు, ఆ వీసా మంచిది కాదు, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చెయ్యి, నేనే వీసా తీస్తాను నీకోసం, ఎక్కడన్నా మంచి ఇల్లు తాలాడి వెతికి నీకోసం అయితే నేను వీసా పంపిస్తాను, నువ్వు ఆ వీసాతో అయితే వెళ్ళొద్దు అని కన్నా నాకు క్లారిటీగా ఒక విషయం చెప్పింటే నేను ఇతను పంపించిన ఈ వీసా అయితే క్యాన్సిల్ చేసుకునేసేవాడిని. కానీ మా మామ నాకు అలా చెప్పలేదు. ఓకే వెళ్ళు పర్వాలేదులే అని అయితే చెప్పాడు. అప్పుడు నేనేం ఆలోచించాను, సరే మామ కూడా ఓకే అన్నాడు, ఇతను కూడా వీసా ఇచ్చాడు. అండ్ అలాగే నేను మా మామకు చెప్పకముందే ఇతన్ని అడిగాను, వఫ్రా అనే ఏరియాలో ఫ్యామిలీస్ ఏం లేవు కదా, అక్కడ నాకేం వర్క్ ఉంటుంది అని నేనైతే ఇతన్ని అడిగిన తర్వాత ఇతనేం చెప్పాడు, లేదు ఇప్పుడు అది డెవలప్ అయిపోయింది, నువ్వు సుమారు 3 ఇయర్స్గా ఇండియాలోనే ఉన్నావు కదా, నీకు అక్కడ డెవలప్ అయ్యిండే తెలీదు, ఇప్పుడు అక్కడ బాగా డెవలప్ అయిపోయింది, ఫ్యామిలీస్ అంతా అక్కడికి వెళ్ళిపోయాయి. అండ్ అలాగే ఇక్కడ ఈ వఫ్రా అనే ఏరియాకి సిటీకి కూడా బస్సెస్ అయితే గవర్నమెంట్ తరపు నుంచి బస్సెస్ కూడా తిరుగుతున్నాయి. నీకు ఒక మంత్కి 2 హాలిడేస్ అయితే ఉంటాయి. ఆ హాలిడేస్లో నువ్వు బస్ పట్టుకొని సిటీకి వచ్చి మీ వాళ్ళని కలుసుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కలుసుకోవచ్చు, ఏదైనా సామాన్లు కావాలన్నా తీసుకోవచ్చు అని చెప్పాడు. సో అది కూడా నేను మా మామకు చెప్పాను. ఇలా అంటే కదా మామ, ఇట్లా డెవలప్ అయిందంటే ఫ్యామిలీస్ కూడా వెళ్ళిపోయారంట, బస్సులు కూడా తిరుగుతున్నాయంటే అప్పుడు మా మామ సరిగ్గా విన్నాడో లేదో అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. అన్నిటికీ అయితే నేనేం అడిగినా కూడా ఓకే అన్నాడు. సో మా మామ ఓకే అన్నాడు అండ్ వీసా కూడా నాకు వచ్చేసింది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా నాకు
ప్రాబ్లం అనిపిస్తే ఆ ఇంట్లో నుంచి బయటపడడానికి మా మామ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు నాకు సపోర్ట్ వస్తారు కదా అనే ధైర్యంతో నేను ఈ వీసాకైతే పూర్తిగా ఓకే అని చెప్పేశాను. సో వీసా వచ్చిన తర్వాత ఈ మ్యాటర్ మొత్తం అయిన తర్వాత ఇతని నెంబరు, ఈ తాజ్ అనే వ్యక్తి నెంబరు ఇతని హబీబు నాకైతే ఇచ్చాడు. అప్పుడు కూడా నాకు ఇవ్వలేదు. ఈ తాజ్ అనే వ్యక్తికి నా నెంబరు ఇతనికి ఇచ్చాడు. సో వీసా వచ్చిన ఒక 2 డేస్కి అలా ఈ తాజ్ అనే వ్యక్తి డైరెక్ట్గా నాకైతే కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా ఈ తాజ్ అనే వ్యక్తితో సేమ్ మళ్ళీ అది అడిగా. అన్న, వఫ్రా అనే ఏరియాలో ఫ్యామిలీస్ ఏం లేవు కదా, అదంతా మొత్తం ఎడారి ప్రాంతము, అక్కడ గుర్రాలు, కోళ్ళు, మేకలు, ఈ పంట పొలాలు ఇవి ఉంటాయి కదా, అక్కడ నాకేం వర్క్ ఉంటుందన్న, అక్కడ ఎవరు ఫ్యామిలీస్ లేనప్పుడు నేను అక్కడ పోయి ఏం వర్క్ చేయాలా, నన్ను ఏమన్నా ఇలా అమౌంట్ కోసం ఏమన్నా మోసం చేసి అక్కడ ఎడారులు ఏమన్నా వేసేస్తారా, అంటే సినిమాల్లో చిన్న చిన్న వీడియోస్లో చూస్తుంటాం కదా, షార్ట్ ఫిలిమ్స్ అలాంటివి, అలా ఏమన్నా చేస్తారా అని చెప్పి నాకు భయం వేసి నేనైతే ఇతన్ని డీటెయిల్గా అన్ని కడుక్కున్నా. సో ఇతను కూడా నాకు చెప్పిన విషయం ఏంటంటే సేమ్ ఇతను చెప్పిందే ఇతను కూడా చెప్పాడు. లేదు, అక్కడ ఇప్పుడు డెవలప్ అయిపోయింది, బస్సెస్ ఉన్నాయి, నీకు సేమ్ సిటీ మాదిరి అది కూడా డెవలప్ అయిపోయింది అని చెప్పాడు. సో వీళ్ళందరూ కూడా ఓకే చెప్పిన తర్వాత నేను అందరిపైన నమ్మకం ఉంచి సరే వీసాకైతే నాకు ఓకే అని చెప్పాను. సో వీసా వచ్చేసింది, ఇతను నాకు పరిచయం అయ్యాడు. వీసా రాకముందు ఈ హబీబ్ అనే వ్యక్తి ఈ తాజ్ అనే వ్యక్తికి నా నెంబరు ఇతనికి ఇవ్వడం లేదు, ఇతని నెంబరు నాకైతే ఇవ్వడం లేదు. నేను ఇతని నెంబర్ అడుగుతున్నా ఇతన్ని, ఇతను నా నెంబర్ అడుగుతున్నాడు ఇతన్ని. కానీ ఈ హబీబ్ అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు. నెంబర్ ఇవ్వకుండా అబద్ధాలు చెప్పాడు. నాకు నెంబర్ ఎలా ఇవ్వాలో తెలియదు, ఫోన్లో ఉంది, సేవ్ చేసింది అది, ఇంట్లో బుక్లో రాసుకున్నాను, ఈ తాజ్ అనే వ్యక్తి ఫ్రైడే మాత్రమే కాల్ చేస్తాడు అని చెప్పి నన్ను ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. ఈ తాజ్ అనే వ్యక్తి కూడా నా నెంబర్ ఇవ్వమని చెప్పి ఇతను అడుగుతున్నాడు. ఎందుకంటే ముందుగానే ఈ ఇంటి గురించి డీటెయిల్స్ అయితే చెప్పడానికి, ఒకసారి అడిగి కనుక్కుందాం డీటెయిల్గా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అలా అడుగుతున్నప్పుడు ఈ హబీబ్ అనే వ్యక్తి ఇతనికి కూడా లేదు, ఆ పిల్లోడు వర్క్ వెళ్తున్నాడు, చాలా బిజీగా ఉంటాడు, మాట్లాడలేడు, నేను మాట్లాడిస్తాలే, నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను ఆ పిల్లోని దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తాలే అని చెప్పి ఇతనికి కూడా నా నెంబర్ అనేది ఇవ్వకుండా ఇతన్ని కూడా మోసం అయితే చేశాడు. అండ్ అలాగే ఈ 45K అని అడిగాడని చెప్పాను కదా, ఈ 45K అడిగినట్లు ఈ అన్నకు తెలియదు, ఈ తాజ్ అనే వ్యక్తికి తెలియదు. ఈ 45K నన్ను అడిగినట్టు ఈ అన్నకైతే తెలియదు. సో ఇది మొత్తం డ్రామా ఆడిండేది వీడు హబీబ్ అనే వ్యక్తి. ఈ అమౌంట్ కోసం, ఈ మనీ కోసం ఇంత డ్రామా అయితే ఆడాడు. సో వీసా వచ్చింది, నేను మెడికల్ అవన్నీ చేయించుకున్నాను. సో ఫైనలీ కువైట్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చినప్పటికి నన్ను ఈ తాజ్ అనే వ్యక్తి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని అతని రూమ్లోకి అయితే నన్ను తీసుకొని వెళ్ళాడు. సో నేను డే మొత్తం అక్కడే ఉన్నాను. నైట్ అయింది, నైట్ 11 o'clock అలా మా కోయేటి అతను వచ్చి నన్ను పిలుచుకొని ఇక్కడ వఫ్రా అనే ఏరియాకు తోడుకొని వచ్చాడు. అంటే నేను ఏ ఇంట్లో అయితే వర్క్ చేయాలో ఆ ఇంట్లోకి పిలుచుకొని అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత నైట్ కాబట్టి నేను ఇక్కడ ఇంటి చుట్టుపక్కల ఏమీ అయితే గమనించలేదు. అండ్ ఇక్కడ అలాగే ఇతను చెప్పిన విషయం, హబీబ్ చెప్పిన విషయం, నేను వర్క్ చేసే ఇంట్లో డ్రైవర్స్ ఎవరు లేరు. నేనైతే చెప్పాను అతనికి, నేను అక్కడ రూమ్లో నేను ఒక్కనే ఉండాలి, నాకు ఇచ్చిన రూమ్లో నేను ఒక్కనే ఉండాలి, ఇంకొక డ్రైవర్ అంటూ ఎవరు ఉండకూడదు, నేను ఒక్కనే ఆ ఇంట్లో వర్క్ చేసేవాడిని, నేను ఒక్కనే ఉండాలి అని. అలా ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు 2-3 వర్కర్స్ ఉన్నారంటే వీళ్ళు వర్క్ చెప్పేది ఎక్కువ. అదే ఒక పర్సనే ఉన్నారంటే, అరే ఒక పర్సనే ఉన్నాడు కదా, ఇంత వర్క్ ఎలా చేస్తాడు అని చెప్పి నాకైతే ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా అవుట్ సైడ్ నుంచి మనుషులను అయితే పిలిపించుకొని ఎక్కువసేపు వర్క్ చేయించుకుంటూ ఉంటారు. అండ్ అలా చెప్తే ఇతను చెప్పింది ఏంటి, లేదు నువ్వు ఒక్కనివే, నువ్వే ఫస్ట్ డ్రైవరు ఆ ఇంట్లో, ఇంతవరకు ఎవరు డ్రైవర్స్ అయితే లేరు అని చెప్పి నాకు చెప్పారు. సో ఈ విషయాన్ని కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకంటే ముందు ఇద్దరైతే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒక పర్సన్ వచ్చి హౌస్ బాయ్ అండ్ ఒక పర్సన్ వచ్చి డ్రైవర్. ఇతనేమో బంగ్లాదేశ్ అతను అండ్ ఇతనేమో మన ఇండియాలోనే యూపీ సైడ్ నుంచి అయితే వచ్చిన అతను. ఇతను ఓకే అండ్ ఇతను మాత్రం ఇతనికి కూడా మోసం చేశారు పాపం.
ఇతన్ని కూడా డ్రైవర్గా అని చెప్పి ఇంట్లోకి పిలిపించుకొని వీళ్ళు కోయటి వాళ్ళు ఇతనికి కార్ తోలడానికి ట్రైనింగ్ ఇవ్వలేదు, ప్లస్ లైసెన్సు చేయించలేదు. ఏదో ఇక్కడిక్కడనే ఈ ఏరియాలో మాత్రమే ఊరికే అలా పక్కన మా సార్ పక్కన కూర్చొని అతనికి కొద్దిగా డ్రైవింగ్ నేర్పించి అయితే వదిలేశాడు. ఇతన్ని ఈ యూపీ అతన్ని అయితే డ్రైవింగ్ చేయమని చెప్పాడు. అండ్ అలాగే ఈ ఇంట్లో ఎవరి కోసమైతే ఇతన్ని పిలిపించాడో డ్రైవర్గా, ఆ మేడం అయితే ఎక్కువగా తిరగదు బయటికి. అంటే ఇతనికి డ్రైవింగ్ అనేది రాదు కదా, ఇక్కడ ఈ ఏరియా లోపల మాత్రమే ట్రైనింగ్ ఇచ్చారు. ఆల్సో లైసెన్స్ కూడా వీళ్ళు చేయించలేదు. అందుకని ఇతన్ని పిలుచుకొని ఇతని మీద నమ్మకం పెట్టి మా మేడం అయితే ఎక్కడికి తిరగలేదు, ఓన్లీ స్కూల్కు. ఫర్ సపోజ్ ఇది ఇల్లు అనుకోండి, ఇది స్కూలు చాలా దగ్గర, మినిమం ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే స్కూలు. ఈ ఇంటి నుంచి ఒక 10 కిలోమీటర్స్. అండ్ ఆల్సో రోడ్ కూడా చాలా ఎంటీగా అయితే ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ కార్లు కానీ ఏముండవు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావచ్చు. ఆల్సో ఇక్కడ ఉన్నది ఆటోమేటిక్స్ కార్స్ కాబట్టి చిన్న పిల్లోడైనా కూడా అలాంటి కార్స్ తోలగలుగుతాడు. ట్రాఫిక్ ఉండదు, ఎలాంటి సిగ్నల్స్ ఉండవు, ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు. అండ్ అలాగే మా మేడం కూడా ఇతన్ని పిలుచుకొని ఇక్కడున్న సూపర్ మార్కెట్స్కి లేదా మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఇక్కడిక్కడే ఈ వఫ్రా అనే ఏరియాలో మాత్రమే ఇతన్ని పిలుచుకొని తిరిగేది. సో ఆమె సిటీకి వెళ్ళాలంటే డ్రైవర్ ఉండాలి కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవరు, లైసెన్స్ ఉన్న డ్రైవర్ కావాలి కాబట్టి నన్ను అయితే పిలిపించుకున్నారు. సో ఇక్కడ నేను రాకముందే వీళ్ళిద్దరైతే ఇక్కడ ఉన్నారు. అది కూడా నాకు వచ్చిన తర్వాత తెలిసింది. అండ్ అలాగే నాకు వచ్చిన తర్వాత ఇతని రూమ్లో బెడ్ అయితే లేదు. నన్ను ఇతని రూమ్లోకి వెళ్ళమని మా సార్ చెప్పాడు. అంటే బెంగాలీ రూమ్లోకి, బెంగాలీ అతను ఉండే రూమ్లోకి. కొంచెం ఆ రూమ్ పెద్దది, మంచం లేకపోయినా కూడా కిందైనా ఒక నైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రేపు మార్నింగ్ నీకు మంచం తెచ్చి ఇతని రూమ్లో అడ్జస్ట్ చేసి ఇస్తాను అని చెప్పాడు మా సార్. నేను ఓకే అని అప్పటికి నేను ఇంటికి వచ్చేపటికి ఒక మ్యాక్సిమం 12 or 1 అయిపోయింది. సో వచ్చిన తర్వాత నేను ఇతను నిద్రపోయాడు పాపం. ఇతను ఉన్నాడు కదా, ఇతన్ని నేను పరిచయం చేసుకున్నా. హాయ్ హలో చెప్పాను, నా పేరు అంతా చెప్పాను. అండ్ అలాగే ఇతన్ని ఇక్కడున్న ఇంట్లో ఏం వర్క్ ఉంది, వీళ్ళు ఈ ఇంట్లో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అనేది నేను ఇతన్ని అడిగాను. అప్పుడు ఇతను చెప్పిన మాటలు విని నాకు మైండ్లో ఫీజులు అయితే ఎగిరిపోయినాయి. ఇతను చెప్పిన మాట ఏంటంటే, ఈ ఇంట్లో ఉన్న మనుషులు ఎవరు, అందరూ మనుషులేమో మంచి వాళ్ళే, వాళ్ళ మనసు మంచిది, కానీ మనీ విషయంలో చాలా పీసినారు వాళ్ళు అని అయితే చెప్పాడు. అండ్ అలాగే ఈ ఇంట్లో ఉన్న మా సార్ వాళ్ళ నాన్న, అంటే మా పెద్ద సారు, ఈయన చాలా కోపిష్టి. ఈ వ్యక్తి అనేవాడు చాలా అంటే చాలా కోపిష్టి. అతను మాకేదన్నా వర్క్ చెప్తే అప్పటికప్పుడే చేసేయాలి ఆ వర్క్ని. లేదంటే మేము లేట్ చేసామంటే చాలా అంటే చాలా అరుస్తాడు, తిడతాడు, కొట్టడానికి చేయి కూడా ఎత్తుతాడు, కానీ కొట్టడు. మనిషి మంచోడు, కానీ డబ్బులు కాడ పని కాడ చాలా అంటే చాలా పీసినారు అతను. ఇలా అయితే ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, చాలా వర్క్ చేయాలి ఇక్కడ, డే టైంలో అసలు టైం ఏమి ఉండదు నీకు, అలా ఇలా అని చెప్పి బెదిరించారు నన్ను. ఇతను అంటే బెదిరించలేదు, ఇక్కడ ఉన్నది నాకు నిజమైతే చెప్పాడు, ఇలా వర్క్ ఉంటుంది అది ఇది. నేను అలాగే ఇతను ఉన్నాడని కూడా నాకు తెలియదు. నేను వచ్చినప్పటికీ ఇతను నిద్రపోతున్నాడు కాబట్టి నాకు తెలియదు. సో ఇతని గురించి చెప్పాడు. ఆల్రెడీ ఇక్కడ ఒక డ్రైవర్ ఉన్నాడు, వానికి ఇంతవరకు లైసెన్స్ చేయించలేదు, ఎక్కడికి తొడుక్కోమలేదు, ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చినావా, నిన్నేం తొడుక్కోమాతారు, నీకు కూడా ఇక్కడిక్కడనే ఈ వఫ్రా అనే ఏరియాలోనే ఉంటుంది, నేను ఎప్పటికీ కూడా సిటీకి తోడుకోబోరు, వీళ్ళు ఇక్కడ ఉన్న మేడము తిరగదు అని చెప్పి అయితే చెప్పాడు. అలా చెప్పినప్పటికీ నాకు ఎక్కువ టెన్షన్ అయిపోయి భయం అయ్యి, సరే ఏదైతే అది అయ్యింది, ఎలాగో వచ్చాము కష్టపడుకుందామని చెప్పి వచ్చాము, మనీ కావాలి, ఇంటికి తిరుక్కొని ఇంటికి నేను వెళ్ళలేను అని చెప్పి ఆ నైట్ మాత్రం అలా ఉండి, మార్నింగ్ నేను నిద్ర లేచిన తర్వాత ఈ మ్యాటర్ని నేను ఈ తాజ్ అనే వ్యక్తికి కాల్ చేసి చెప్పాను. ఏంటన్నా నువ్వు ఆ ఇంట్లో వర్క్ ఏమి ఎక్కువ ఉన్నదిలే, ఓన్లీ డ్రైవర్ వర్కే అని చెప్పావు కదా, ఇక్కడికి నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవ్రీడే దివానీ ఉంటుందంట, చాలా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు మెయింటైన్ చేయాలంట, కోళ్ళు ఉన్నాయి, కోళ్ళకు అంతా చూడాల, ఇంట్లోకి వెళ్ళి హాలు కిచెను ఇవంతా మేము క్లీన్ చేయాలంట, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఇతనికి చెప్పి, ఎందుకన్నా ఇలా చేసావు, నాకు ఇంట్లో వర్క్ చేయడం అంటే ఇష్టం లేదు,
నన్ను ఈ ఇంట్లో నుంచి వేరే ఇంటికి మార్చు అంటే ఇక్కడ తనాదులు తీసుకొని అట్లా మారిపోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఒక ఇల్లు నచ్చకంటే మనల్ని ఎవరైతే ఆ ఇంట్లో పెట్టింటారో అతను వచ్చి ఆ ఇంట్లో ఉండే మా సార్తో మాట్లాడి నన్ను ఈ ఇంట్లో నుంచి పిలుచుకొని వెళ్ళిపోయి వేరే ఇంట్లో అయితే వర్క్లోకి జాయిన్ చేయించవచ్చు. అంటే ఈ ఇంట్లో ఉన్న సారు ఒప్పుకుంటే హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. లేదంటే కొంతమంది మనీ డిమాండ్ చేస్తారు. నేను ఆ పిల్లోనికి ఇంత ఖర్చు పెట్టి పిలిపించుకున్నాను, నేనైతే అలా పంపించను, నాకు ఇంత మనీ కట్టండి, మీ పిల్లోని తీసుకొని వెళ్ళండి అని చెప్పి చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే నేను తనాదులు కూడా ఇవ్వను, కావాలంటే ఆ పిల్లోనికి ఇష్టం లేకుంటే ఇంటికి పంపించేస్తా అంటే ఇండియాకి పంపించేస్తాను అని చెప్పి చెప్తారు. సో నేనైతే ఇతనికి అలా చెప్పాను, ఇక్కడ ఎక్కువ వర్క్ ఉన్నది, నేను చేయలేను, నేను ఓన్లీ డ్రైవర్ వర్కే చేస్తాను. ఇక్కడ డ్రైవర్ వర్క్ అని చెప్పి వచ్చి మిగతా హౌస్ బాయ్ వర్క్ కూడా చేపిస్తారంటే వీళ్ళు, నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, పైగా ఇది సిటీకి చాలా దూరంగా ఉంది, నాకు ఇష్టం లేదు అని చెప్తే ఇతను చెప్పిన మ్యాటర్ ఏంటంటే, చూడండి, ఇది నేను, ఇది తాజ్ అనే వ్యక్తి. ఇతను నాకు చెప్పిన విషయం, అదే ఇంట్లో 2 మంత్స్ అయితే వర్క్ చెయ్యి, నువ్వు ఇప్పుడే కొత్తగా వెళ్ళినావు కదా, ఆ ఇంటి గురించి నీకు ఇంకా తెలీదు, ఒక 2 మంత్స్ అయితే వర్క్ చెయ్యి. 2 మంత్స్ ఈ బంగాళీ అనే వ్యక్తి హాలిడేగా ఇంటికైతే వెళ్తున్నాడు, అతని ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్తున్నాడు ఒక 2 మంత్స్. అతను తిరిగి మళ్ళీ కువైట్కి వచ్చేంతవరకు వెయిట్ చెయ్యి, మళ్ళీ నేను వచ్చి మీ సార్తో మాట్లాడి నిన్న ఆ ఇంట్లో నుంచి బయటికి తీస్తాను అని చెప్పాడు. దానికి నేను సరే, ఇంకా వచ్చిన కొత్తల్లోనే ఫస్ట్ రోజు సెకండ్ రోజే నాకు ఇంటి గురించి కూడా ఏం తెలియదు, ఆయన పక్కన వాళ్ళ మాటలు విని నేను అలా డిసైడ్ చేసుకుంటాననే ఉద్దేశంతో నేను ఇతనికి ఓకే అయితే చెప్పాను. ఓకే 2 మంత్స్ చేస్తాను, 2 మంత్స్ తర్వాత నాకు అయితే ఇల్లు మార్చాలి. ఇతను ఓకే అన్నాడు. సో నేను ముందు జాగ్రత్తగా నేనేం చేశానంటే మా మామకు కాల్ చేసి, మామ ఇలా నాకు మోసం జరిగింది, ఇక్కడ ఈ ఇంట్లో వచ్చి నేను ఇరుక్కుపోయాను, నన్ను ఏదో ఒకటి చేయండి, అంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి తీసేయండి, ఈ తాజ్ అనే వ్యక్తితో వెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్పాను. అప్పుడు మా మామ నాకేం చెప్పాడంటే, ఇతను ఎవరో మాకు తెలియదు, ఇతను ఓన్లీ నీకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు, సో మేము ఇతనితో వెళ్ళి మాట్లాడలేం, అండ్ అలాగే నువ్వు వర్క్ చేస్తున్న ఇంట్లో వచ్చి మీ సార్తో మాట్లాడడానికి మాకు ఆప్షన్ అయితే లేదు, మీ సార్ డైరెక్ట్గా నువ్వు ఎవర్రా నాతో మాట్లాడేదానికి అని అడుగుతాడు, పైగా మీ సార్ పోలీస్ కాబట్టి మా మీద కేసు కూడా పెడతాడని చెప్పి మామ చెప్పాడు. అప్పుడు అది నిజమే కదా అని చెప్పి, సరే మామ నేను ఇతని నెంబర్ ఇస్తాను, మీరు నా తరపున మాట్లాడండి, నేను కూడా అతనికి చెప్తాను అని చెప్పాను. అప్పుడు మా మామ నాకు చెప్పిన ఒక మాట, నీ సావు నువ్వు సావు, మాకు సంబంధం లేదు అని చెప్పారు. సో దాంతో ఇంక నేనేం మాట్లాడగలను ఫ్రెండ్స్, అందుకని మా మామతో నేనేమీ మాట్లాడలేదు. సరే ఓకే, మా మామ చెప్పింది నీ సావు నువ్వు సావు, నీ అంతకు నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటపడితే కావాలంటే మేము వేరే ఇంట్లో మంచి ఇల్లు వెతికి నిన్ను ఆ ఇంట్లో పెట్టి మేము మళ్ళీ మెయింటైన్ చేస్తాము అని చెప్పారు. అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మేము వస్తాము, ఇప్పుడైతే మాకు కుదరదు అని చెప్పారు. మా మామ చెప్పింది కూడా నిజమే ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వర్క్ చేస్తున్న ఇంట్లో వచ్చి మా మామ నా తరపున మాట్లాడడానికి వీలు లేదు, మా సార్ అయితే ఒప్పుకోడు, అండ్ అలాగే ఇతను మా మామకైతే తెలియదు, ఇతనికి మా మామ తెలియదు, మా మామకి ఇతను తెలియదు, సో వీళ్ళిద్దరూ మాట్లాడుకునే దానికైతే అవ్వదు. అలాగే ఇక్కడే నాకు ఇంకొక మామ అయితే ఉన్నాడు, ఇతను కాక ఇతనైతే ఇంకొక మామ అయితే ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను. సో ఇంకా నేను 2 మంత్స్ వెయిట్ చేయాలి కదా, ఇతను బంగాళీ అతను ఇంటికి వెళ్ళాడు, అతను వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. ఇతను చెప్పిన విషయం, ఇతను వచ్చిన తర్వాత నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడి మారుస్తాను అని చెప్పాడు. సో ఇలా ఉండగానే ఒక 1 వీక్ తర్వాత ఇతనే నాకు కాల్ చేసి, నేను మీ సార్తో మాట్లాడి చెప్పాను, నువ్వు ఎవరో కాదు నా తమ్ముడు అని చెప్పాను, నువ్వు అక్కడ వర్క్ చేయలేవు, నిన్ను బయటికి వదిలేయాలని చెప్పాను, అందుకు మీ సారు నీ బదులు నాకు ఒక మనిషిని, సేమ్ అలాంటి మనిషిని నాకు ఇచ్చేసి మీ పిల్లల్ని తోడుకొని వెళ్ళిపో అని చెప్పినాడు. సో ఇతను వచ్చిన తర్వాతే నాకు అయితే ఇంకొక పిల్లోని ఇక్కడికి పిలవడానికి వీసా అయితే ఇస్తాను, అంతవరకు ఆ పిల్లోని వర్క్ చేయమని చెప్పాడు అని చెప్పి ఇతను నాకైతే చెప్పాడు. సో చేసేదేమీ లేదు, 2 మంత్స్ అయితే నేను వెయిట్ చేయాలి ఇంట్లోనే. సో చేసేదేమీ లేక ఇదే ఇంట్లోనే 2 మంత్స్ నుంచి వర్క్ చేస్తూనే ఇతనికి అప్పుడప్పుడు కాల్ చేసి నాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేవాడిని. దాని తర్వాత ఇది గుర్తుపెట్టుకొని చెప్పాను కదా, ఇది కూడా మామే.
ఈయన నెంబర్ అయితే నాకు దొరికింది. అంతకుముందు నా దగ్గర ఈయన నెంబర్ అయితే లేదు. వేరే వాళ్ళ ద్వారా నేనైతే ఇతని నెంబర్ తీసుకొని నేను ఇతనికి కాల్ చేసి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత ఈయన మేము తీసిండం కదా నీకు వీసా, నువ్వెందుకు అంత ఓపిక లేకుండా వెళ్ళిపోయావు, కొన్ని రోజులు ఓపిక పట్టుకోవచ్చు కదా, ఇతను తీస్తా అని చెప్పినాడు కదా నీకు అని చెప్పి నన్నైతే ఫస్ట్ అయితే తిట్టాడు. తిట్టి సరే ఇతని నెంబర్ ఇవ్వు నాకు, నేను అతనితో మాట్లాడి చూస్తానని చెప్పాడు. నేను మళ్ళీ మా మామకి అతని నెంబర్ ఇచ్చా. మా మామ ఇతనికి కాల్ చేసి మాట్లాడంటే ఇతను తాజ్ అనే వ్యక్తి సేమ్ అదే చెప్పాడు. 2 months వెయిట్ చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి బయటికి తీసి మీకే అప్పచెప్తాను మీ పిల్లోడిని, మళ్ళీ మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి మా మామకు చెప్పాడు. సో ఓకే, మా మామ కూడా నాకు కాల్ చేసి ఆయన ఏం చెప్పాడు, ఈ తాజ్ అనే వ్యక్తి మా మామకి ఏం చెప్పాడో అదే నాకు కూడా చెప్పాడు. సో నేను ఎలా చూసుకున్నా కూడా ఇంట్లోంచి ఇప్పట్లో తొందరగా బయటపడలేను, ఖచ్చితంగా 2 months అయితే వెయిట్ చేయాల్సిందే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. దాని తర్వాత ఇతనైతే వచ్చాడు, బంగ్లాదేశ్ నుంచి ఇంటికైతే వచ్చాడు, ఇక్కడ కువైట్కి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ తాజ్ అనే వ్యక్తి ఈ ఫ్రైడే వస్తా మీ సార్తో మాట్లాడేదానికి, వచ్చే ఫ్రైడే వస్తా, ఈ ఫ్రైడే నాకు కుదరలేదు, వచ్చే ఫ్రైడే వస్తా, లేదు వచ్చే ఫ్రైడే కూడా నాకు కుదరలేదు, ఏదో కాల్ తగిలింది, మళ్ళీ వచ్చే ఫ్రైడే వస్తా, మళ్ళీ వచ్చే ఫ్రైడే నేను వస్తానని చెప్పాను, మీ సార్ ఇంటి దగ్గర లేడంట, నేను కాల్ చేసింది అని చెప్పి ఆ ఫ్రైడే కూడా క్యాన్సిల్. మళ్ళీ వచ్చే ఫ్రైడే వస్తా, అది కూడా ఏదో ఒక రీజన్ చెప్పి క్యాన్సిల్. ఇలా ఒక 1 month అయితే గడిచింది, 4 Fridays అయితే గడిచాయి. మళ్ళీ ఒకరోజు నేను మీ సార్తో మాట్లాడేశాను, వీసా ఇస్తానని చెప్పినాడు, కానీ మీ సార్ పేరు మీద ఉన్నా కాబట్టి మీ సార్కి వీసా అయితే పుట్టదు, అతని ఫ్రెండ్ దగ్గర నుంచి వీసా ఇస్తానని చెప్పాడు. సో ఎలా అయితే ఏమీ నాకు అతను ఇంకొక పర్సన్ ఇక్కడికి రావాలి, నేను ఇంట్లోంచి బయటపడాలి, సరే అని చెప్పి ఓకే చెప్పా. వాళ్ళ ఫ్రెండు ఇతను చెప్పాడు కదా వీసా ఇస్తానని, మా సార్ వాళ్ళ ఫ్రెండు లేడు, ఎక్కడో బయటకు డ్యూటీకి వెళ్ళాడు, ఈ వారం కుదరలేదు, నెక్స్ట్ వీక్ వచ్చింది, మీ సార్ కాల్ ఎత్తడం లేదు, క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఏదో ఒక రీజన్ ఇది క్యాన్సిల్. ఆ తర్వాత వీక్ మళ్ళీ 1 month తర్వాత వీసా అనేది ఒక వీసా అయితే నాకు పెట్టాడు. ఇదే వీసా పలానా పిల్లోనికి నేను పంపించాను, ఆ పిల్లోని రాయచోటి, అక్కడి నుంచి అయితే వస్తాడు, వచ్చిన తర్వాత ఆ పిల్లోడికి ఒక 2-3 weeks నువ్వు ట్రైనింగ్ ఇచ్చేయి, నిన్నైతే ఆ ఇంట్లోంచి పంపించేస్తాడు అని చెప్పి ఈ తాజ్ అనే వ్యక్తి నాకు చెప్పాడు. సో ఆ వ్యక్తి కోసం 8 months నుంచి వెయిట్ చేస్తున్నా, ఈ ఒక్క వ్యక్తి కోసం నేను 8 months నుంచి వెయిట్ చేస్తున్నా. సో ఇతనికి వీసా పంపించి ఇప్పటికీ 3 months అయితే అయిపోయింది. 3 months అయితే అయిపోయింది. ఈ తాజ్ అనే వ్యక్తి ఈ మనిషి కోసం ఏంటన్నా ఆ పిల్లోనికి వీసా పంపించావు, ఆ పిల్లోనికి మెడికల్ అయ్యిందా, పీసీసీ అయిపోయిందా, ఎప్పుడు వస్తాడు, టికెట్ బుక్ చేసుకున్నాడా, స్టాంపింగ్ అయిపోయిందా, ఇలా ఈ డీటెయిల్స్ అడగడానికి నేను కాల్ చేస్తే అస్సలు రెస్పాన్స్ అనేది ఉండదు. 4 to 5 days కంటిన్యూస్గా కాల్ చేస్తే అప్పుడు ఒకరోజు కాల్ ఎత్తి జస్ట్ ఒక 2 minutes మాట్లాడతాడు, ఏదో ఒక రీజన్ చెప్తాడు దాని గురించి. మెడికల్ ఫస్ట్ ఒక 1 month వరకు మెడికల్ ఫెయిల్ అయిపోయినాడు, మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చినారు, పలానా రోజు వెళ్తాడు, ఈ డేట్కి వెళ్తాడు, ఆ డేట్కి వెళ్తాడు అని చెప్పి ఇలా మేనేజ్ చేశాడు 1 month. సెకండ్ మంత్ మెడికల్ అయిపోయింది, స్టాంపింగ్ పంపించాడు, ఈ పొద్దు వస్తుంది పాస్పోర్టు, రేపు వస్తుంది, పోస్ట్లో వస్తుంది అని చెప్పి అదొక 1/2 month చేసేసాడు. దాని తర్వాత ఇతని వైఫ్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ అక్క ఇతను వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు, అంటే ఇతను కువైట్కి వెళ్ళడము ఆ అక్కకి ఇష్టం లేదు, ఆ అక్క ఇంట్లో గొడవ పడుతుంది అని చెప్పి అదొక 2-3 weeks అయితే గడిచాడు. తీరా ఇతని భార్య అయితే ఆ అక్క ఒప్పుకునింది, వస్తున్నాడు, టికెట్ పలానా రోజు బుక్ చేసుకుంటాడంట అని నాకు చెప్పాడు. ఆ అన్న ఏ రోజైతే ఆ విషయం నాకు చెప్పాడో ఆ మరుసటి రోజే, అంటే ఆ మరుసటి రోజు కాదు, ఒక 4 days తర్వాతే నేను ఈయనతో సండే రోజు మాట్లాడినా. ఈ అన్న నాకు ఈ మండే కాక దాని తర్వాత వచ్చే మండే టికెట్ బుక్ చేసుకుంటాను అని చెప్పాడు. అదే రోజే కువైట్ మీద ఇరాన్ నాయాళ్ళు అయితే బాంబులు అయితే వేసి ఎయిర్పోర్టే శాశ్వతంగా మూసేసినారు. ఇలా ఎయిర్పోర్ట్ మూసేస్తే ఈ వ్యక్తి కువైట్కి అయితే ఎలా వస్తాడు, రాలేడు కదా. సో అందుకని తాజ్ అనే వ్యక్తి వెళ్ళి మా సార్తో ఇలా జరిగింది చెప్పాడు. అతనేమో టికెట్ బుక్ చేసుకున్నాడు, కానీ ఇలా ఎయిర్పోర్ట్ అయితే బ్లాక్ అయిపోయింది, ఇరాన్ వాళ్ళు బాంబులు వేశారు కదా
అని చెప్తే మా సార్ వెళ్ళి ఇతనికి ఈ వచ్చే వ్యక్తికి అతని వీసాకి టైం అయిపోతుంది. 3 మంత్స్ అయిపోయింది కదా, టైం అయిపోతుంది. ఈ 3 మంత్స్కి ఇంకొక 3 మంత్స్ యాడ్ చేసి ఇంకో 3 మంత్స్ అయితే టైం వేసి ఇచ్చాడు. సో ఇతను వస్తాడనే ధైర్యం అయితే ఉంది. ఇప్పటికైనా ఇంకొక 1 మంత్ తర్వాత అయినా యుద్ధాలు ఆగిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే ఇతను వస్తాడు. వచ్చిన తర్వాత ఈ అన్న వచ్చి మా సార్తో మాట్లాడి నన్ను ఇంట్లోంచి బయటపడేస్తాడు అని చెప్పి ఒక ధైర్యం అయితే ఉంది. ఆ ధైర్యంతోనే ఇప్పటికి కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఈ అన్న చెప్పిండేది 2 మంత్స్ చెయ్యి, 2 మంత్స్ చేస్తే నేను నా ఇంట్లోంచి బయట పెట్టేస్తాను అని చెప్పాడు. ఇక్కడికి నేను వచ్చి 8 మంత్స్ అయితే అవుతుంది. ఇప్పటికి కూడా నన్ను ఇంట్లోంచి అయితే బయట పెట్టలేదు. సో ఇక్కడ నాకు జరిగిన మోసం మొత్తం చేసిండేది ఈ హబీబ్ అనే వ్యక్తి. మా నాన్నకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, చెడ్డీ దోస్త్. ఇతను మోసం చేసినాడు. మేము మళ్ళీ తాజ్ అనే వ్యక్తిని అడిగాం. మా దగ్గర 45K తీసుకున్నారు కదా, ఇలాంటి ఇంట్లోనా పెట్టేది మీరు అని అప్పుడు ఈయన అడిగితే ఈయన మాకు చెప్పిన విషయం, నీకు వీసా ఇచ్చిన దానికి నాకు 1 రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు అని అయితే చెప్పాడు. అండ్ ఇతను ఈ 45K చెప్పాడు కదా, ఈ 45Kలో 5K అయితే తీసేసాం. మేము రిక్వెస్ట్ చేసుకుంటే ఈ 5K తీసేసి ఓన్లీ 40K అని చెప్పాడు. ఈ 40Kలో ఈ తాజ్ అనే వ్యక్తికి ఈ హబీబ్ అనే వ్యక్తి ఇచ్చినది ఓన్లీ 10K వీసా కోసం. 10K అయితే ఇచ్చి ఈ మిగిలిన 30K ఇతనైతే తీసుకునేసాడు. ఈ విషయం మాకు తెలియదు. నేను అండ్ మా నాన్న అనుకున్నది ఈ మొత్తం 40K ఇతను తీసుకున్నాడని చెప్పి మేము సుమారు ఒక 3 మంత్స్ వరకు అలాగే అనుకున్నాం. ఒక 3 మంత్స్ వరకు ఇలాగే అనుకున్నాం. కానీ ఒకరోజు ఎన్నకు మేము గట్టిగా అడిగితే అప్పుడు ఎన్న మాకు చెప్పిండేది ఓన్లీ 10K మాత్రమే నాకు ఇచ్చారు, మీకు వీసా ఇచ్చిన దానికి ఆ 40K 45K నాకు తెలియదు అని చెప్పాడు. సో దాని తర్వాత మాకు తెలిసిండేది ఈ 40K మొత్తము 30K 10K ఇతనికి ఇచ్చేసి 10,000 ఇతనికి ఇచ్చేసి మొత్తం 30,000 ఇతనైతే తీసుకునేసాడు. ఆ 30,000 కోసము మాకు ఈ తాజ్ అనే వ్యక్తి నెంబరు మాకు ఇవ్వకుండా, మా నెంబరు ఈ తాజ్ అనే వ్యక్తికి ఇవ్వకుండా మధ్యలో మొత్తం డ్రామా ఆడాడు. ఎందుకంటే ఒకవేళ మా నెంబరు అతనికి ఇచ్చినా అతని నెంబరు మాకు ఇచ్చినా ఒకరికొకరు కాంటాక్ట్ అవుతాము, ఈ మనీ గురించి బయటపడుతుంది. అప్పుడు ఈ అన్న మాకు చెప్పేస్తాడు కదా, లేదు నేను అంత అమౌంట్ అడగలేదు అతన్ని అని చెప్పేస్తాడు. అప్పుడు మేము ఇతనికి ఈ 30K కూడా ఇవ్వము, నాకు వచ్చే లాభం లేకుండా పోతుంది అని చెప్పి ఇతనైతే మా నెంబర్ వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళ నెంబర్ మాకు ఇవ్వకుండా మొత్తం అమౌంట్ చేతికి వచ్చిన తర్వాత అయితే ఇతనికి తాజ్ అనే వ్యక్తికి మా నెంబర్ అయితే ఇచ్చి ఇతన్ని మాకు కాల్ చేయమని చెప్పాడు. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక 30K కోసము మా నాన్నగారి ఫ్రెండ్, అది కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఇతనికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా 5K కావాలన్నా, 10K కావాలన్నా, 30K కావాలన్నా మా నాన్నగారు అయితే ఎన్నోసార్లు ఇచ్చారు. నేను మా అమ్మ ఇవ్వద్దు అని చెప్పినా కూడా మనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకు వీళ్ళకు ఎందుకు ఇస్తామని చెప్పకుండా మా అమ్మకు మా నాన్నకు కూడా తెలియకుండా ఇతనికైతే ఎన్నోసార్లు అయితే హెల్ప్ చేశాడు. కానీ ఇతను మా నాన్నకి రిటర్న్గా ఇచ్చిన గిఫ్ట్ కోయేట్లో నాకు కష్టాలు. సో ఇదైతే నాకు జరిగిన మోసం, చూసారు కదా. సో మీరు కూడా ఎవరన్నా కువైట్కి వచ్చేడుగా ఉంటే మాత్రం ఈ ఏరియా మాత్రం పేరు గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియా పేరు వఫ్రా. ఈ వఫ్రా అనే ఏరియాకి మాత్రం ఎవ్వరు కూడా రావద్దండి. ఏ వర్క్ పర్పస్ అయినా, డ్రైవర్గా కానీ, హౌస్ బాయ్గా కానీ, ఏ వర్క్ పర్పస్కైనా కూడా ఈ ఏరియాకి అయితే రావద్దండి. ఈ ఏరియాలో ఏం ఉండదు ఫ్రెండ్స్, ఇల్లు అయితే చాలా తక్కువ. మ్యాక్సిమం ఈ ఏరియా మొత్తం కౌంట్ చేసినా కూడా ఒక 200 ఇండ్లు అయితే ఉంటాయి, 200 హౌసెస్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క హౌస్లో కూడా ఇంటి చుట్టూ కూడా చెట్లు అయితే ఉంటాయి.
అండ్ అలాగే ప్రతి ఇంట్లో కూడా దివానీ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా వరకు ఉంటుంది. మిమ్మల్ని డ్రైవర్గా అని పిలిపించుకొని ఇంట్లో హౌస్ బాయ్ వర్క్ చేపిస్తారు. హౌస్ బాయ్గా అని చెప్పి పిలిపించుకొని రోడ్డు క్లీనింగ్, మున్సిపాలిటీ వరకు ఇవన్నీ చేపిస్తారు. మీరు తిరిగి మీ కోయిటి సార్ ఎవరైతే ఉన్నారో అతన్ని మీరు వెళ్ళి, సార్ నన్ను డ్రైవర్గా పిలిపించారు కానీ ఇంట్లో హౌస్ బాయ్ వర్క్ చేపిస్తున్నారు, కిచెన్ కడగమంటున్నారు, ఆ పక్క ఈ పక్క ఏదన్నా సందులు అలా ఉంటే అవి కడుగమంటున్నారు, దివానీ చూసుకోమంటున్నారు, నేను వచ్చింది డ్రైవర్గా కదా, ఈ వర్క్స్ అంతా నాకేమవసరము అని చెప్పి మీరు వెళ్ళి కోయిటి అతన్ని అడిగితే అతను చెప్పే ఒక్క మాట, నీకు ఇష్టం లేకంటే తిరిగి మీ ఇండియాకి నువ్వు వెళ్ళిపో. ఇక్కడైతే ఈ వర్క్స్ అన్నీ కూడా చేయాల్సింది. ఈ వర్క్తో పాటు మళ్ళీ డ్రైవర్ వర్క్ కూడా చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది ఉండదేమో అనుకోద్దండి, ఇది కూడా చేయాలి. ఇక్కడి నుంచి సిటీకి వీళ్ళు ఏదన్నా మీరు వర్క్ చేస్తున్న మేడం సిటీకి వెళ్ళాలనుకుంటే మ్యాక్సిమం 150 కిలోమీటర్స్ వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావడానికి 150 కిలోమీటర్స్, టోటల్ 300 కిలోమీటర్స్. 300 లేకపోయినా మినిమం 250 అయినా ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా దగ్గరగా ఉన్న షాప్కి వెళ్తే మినిమం 250 కిలోమీటర్స్ అయినా ఉంటుంది. సో ఇంత లాంగ్ డ్రైవింగ్ చేసి, సరే మనం డ్రైవర్గానే వచ్చాము, డ్రైవింగ్ వర్క్ చేస్తున్నాము, తప్పేం లేదు, 250 కాకంటే ఒక 500 కిలోమీటర్స్ అయినా తోలుతాం బండి అని అనుకొని ఇంత వర్క్ చేసుకొని ఇంత అలసిపోయి, అంటే అన్ని కిలోమీటర్స్ తోలిన తర్వాత ఎవడైనా మనిషి అనేవాడు ఖచ్చితంగా అలసిపోతాడు. ఓ రూమ్కి అనేది వస్తే ఈ రూమ్లో ప్రశాంతత అనేది ఉండదు. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక వర్క్ ఉంటుంది, దివానీ ఉంటుంది, లేదంటే చెట్లకు నీళ్ళు పట్టమంటారు, అది ఏ టైం అయినా, నైట్ 12 అయినా, 1 అయినా, 2 అయినా, 3 అయినా కూడా మీ ఇంట్లో ఉన్న చెట్లన్నిటికీ నీళ్ళు పట్టుకొని మళ్ళీ మీ రూమ్కి వెళ్ళి తినేసి పడుకోవాలి. అండ్ అలాగే మీ మేడం మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎలాంటి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. మీ దగ్గర మనీ ఉంటే మీరే కొనుక్కొని తాగాలి, తినాలి, లేదంటే వీళ్ళు ఈ మేడం అనేవాళ్ళు పట్టించుకోరు. ఇక్కడ ఈ వఫ్రాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంతే. ఏదో ఈ 200 హౌసెస్లో నాకు తెలిసి ఒక 10 హౌసెస్ మంచిగా ఉంటాయి. ఆ 10 హౌస్లో మీరు వచ్చే వాళ్ళు ఏదన్నా ఒక హౌస్లో పడితే పర్వాలేదు, లేదంటే ఇలాంటి ఇంట్లో నేను వర్క్ చేస్తున్న ఇంట్లో వచ్చారంటే మాత్రం వాళ్ళ తీరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేక, ఇక్కడ చేయలేక కింద మీద పడుతున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ మొత్తానికి హెల్ప్ చేయాలంటే ఇతను ఒక్కడే, ఈ తాజ్ అనే వ్యక్తి నాకైతే హెల్ప్ చేయాలి. ఈ హబీబ్ అనే వ్యక్తి జస్ట్ ఒక 30,000 కోసం నాకు ఇంత మోసం చేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ తాజ్ అనే వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని ఎలాగైనా ఈ ఇంట్లోంచి మారుస్తా అని చెప్పి, నాకు ఎందుకంటే ఈయన ఖచ్చితంగా చెప్పాడు, నేను నీకు మాట ఇస్తున్నా, ఆ మాట ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను, మాట తప్పను అని అయితే నాకైతే చెప్పాడు. సో అందుకని నేను ఇతన్ని నమ్మి నేను ఇంకా ఇక్కడ వర్క్ చేస్తున్నా. లేదంటే నేను ఇక్కడికి వచ్చిన ఒక 1 వీక్లోనే మా సార్తో కొట్లాడి నేను ఇంటికైనా వెళ్ళిపోయేవాడిని. కానీ ఇక్కడైతే చేయలేను అనే ఫిక్స్ అయి ఉన్నాను. కానీ ఇతను నాకు ఇచ్చిన ధైర్యం, నేనైతే ఇక్కడ వర్క్ చేస్తున్నా. ఎప్పటికైనా ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్లో అయినా నన్ను ఇంట్లోంచి మారుస్తాడనే నమ్మకం అయితే పెట్టుకొని ఇతనితో కాంటాక్ట్లో ఉన్నా. అండ్ అలాగే ఇక్కడ సైలెంట్గా కూడా వర్క్ చేస్తున్నా. సో జస్ట్ ఒక 30K కోసము మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ మా నాన్ననైతే మోసం చేశాడు ఫ్రెండ్స్. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. సో అందుకనే ఎవరిని నమ్మకండి. అండ్ అలాగే మీలో ఎవరైనా కూడా కువైట్కి వస్తుంటే ఫస్ట్ మీరు ఏ ఏరియాకి వస్తున్నారో కనుక్కోండి. ఆ ఏరియాలో ఉన్న ఆ ఇల్లు ఎలాంటిదో కనుక్కొని దాని తర్వాత అయితే రండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నేను ఎలా డీటెయిల్గా అయితే చెప్పానో, నాకు ఇక్కడ ఎలాంటి మోసం జరిగింది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది. సో ప్లీజ్ మీలో ఎవరైనా కూడా కువైట్కి రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైతే వీసా అని పంపిస్తున్నారో ఆ వ్యక్తితో వీసా మీ చేతికి రాకముందే డైరెక్ట్గా అయితే తనతో కాంటాక్ట్ అయ్యి ఏ ఏరియాలో వీసా తీస్తున్నావు,
ఆ ఇల్లు ఎలాంటిది, ఆ ఇంట్లో మనుషులు ఎంతమంది ఉంటారు, ఎన్ని కార్లు ఉంటాయి, డ్రైవర్ వర్క్ అని చెప్పి పిలిపించి ఇంకొక వర్క్ ఏమన్నా చేపిస్తారా, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కనుక్కొని ఆ తర్వాత అయితే ఇక్కడికి రండి ఫ్రెండ్స్. సో ఇక్కడికి ఒకసారి వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే ఏముంది, ఇక్కడ ఉండే పనే కదా అక్కడ కూడా ఉంటుంది అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎవ్వరూ కూడా సహాయం అయితే చెయ్యరు, హెల్ప్ అయితే చేయరు. సో ప్లీజ్ మీరు ఇక్కడికి రాకముందే జాగ్రత్త పడి బాగా ఆలోచించుకొని మాత్రమే ఇక్కడికి రండి. మీకు ఒకవేళ వీసా వచ్చిండేది సిటీలో అయితే ఓకే, సిటీలో అయితే పర్వాలేదు, మీరు రావచ్చు, కళ్ళు మూసుకొని అయితే రావచ్చు. సిటీలో ప్రతి ఒక్క ఇల్లు కూడా మంచిదని చెప్పలేను, కానీ ఓకే పర్లేదు, చేసుకోవచ్చు, వర్క్ అయితే చేసుకోవచ్చు. కానీ ఒఫ్రాన్ ఏరియాలకు మాత్రం దయచేసి అయితే రావద్దండి. మీకు చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను నేను. ఒఫ్రాన్ ఏరియాలోకి కాళ్ళు కూడా పెట్టద్దండి పక్క. ఒకవేళ మీరు సిటీకి వచ్చి మీ మేడం కానీ మీ సార్ కానీ ఎప్పుడన్నా ఒక 2 డేస్కో 3 డేస్కో ఇక్కడ పిలుచుకొని వస్తే అది పర్వాలేదు. కానీ డైరెక్ట్గా పర్మనెంట్లీ ఇక్కడే వర్క్ చేయాలి అని ఎవరైనా మీకు వీసా తీస్తే దయచేసి మీ అమౌంట్ పోయినా కూడా పర్వాలేదు, నా వీసాని అయితే క్యాన్సిల్ చేసుకునేసేయండి. నేను ఇక్కడికి వచ్చి 8 మంత్స్ నుంచి 8 మంత్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దయచేసి ఒఫ్రా అనే ఏరియాకి మాత్రం ఎవరు రావద్దండి. మీకు వీసా రాకముందే చెక్ చేసుకోండి. వీసా వచ్చిన తర్వాత కూడా ఒఫ్రా అనే ఏరియా అని తెలిస్తే ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేసుకునేసేయండి. ఆ వీసా కోసం ఎంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టింటారో ఆ అమౌంట్ పోయినా కూడా పర్వాలేదు, ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు మీరు ఎక్కడో ఒక తన సంపాదించుకుంటారు అమౌంట్. సో అమౌంట్ పోయినా పర్వాలేదు, ఆ వీసా అనేది క్యాన్సిల్ చేసుకునేసేయండి. అలాగే వీసా రాకముందే మీకు ఎవరైతే వీసా పంపిస్తున్నారో వాళ్ళని డీటెయిల్గా అయితే కనుక్కోండి. సో నాలా ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు మీరు చూసింటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అర్థమవుతుంది అండ్ మీకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాకపోయినా కూడా వేరే వాళ్ళకు యూస్ఫుల్ అవ్వచ్చు. ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళకు, కొత్తగా రావాలి అనుకునే వాళ్ళకు యూస్ఫుల్ అవ్వచ్చు. ప్లీజ్ ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. కువైట్కి ఎవరు రావాలనుకుంటున్నా కూడా వాళ్ళకు ప్లీజ్ షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా. ప్లీజ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మన మదనపల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. మీ దగ్గర ఏదైనా ఒక ఐడియా కానీ సలహా కానీ ఉంటే చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.